హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాతీస్ కిచెన్. మైసూర్ బజ్జీ చాలా స్మూత్గా స్పాంజీ లాగా వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కేజీ మైదా తీసుకోవాలి. అందులో 1 కప్పు అంటే 100 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 1 స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం ముక్కలు, 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫింగర్స్తో చాలా స్మూత్గా కలిపి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. వెడల్పాటి బాండీలో ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిన విధంగా ఆయిల్లో బోండాలను వేసి ఫుల్ ఫ్లేమ్లో వేయించాలి. ఒకేసారి ఎక్కువ బోండాలను వేయాలి. అలా వేయడం వల్ల ఎక్కువసేపు వేగి పిండిలా కాకుండా స్పాంజీలాగా వస్తాయి. బోండాలని మంచి కలర్ వచ్చే వరకు వేయాలి. వేడివేడిగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో సూపర్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.